మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. ఎట్లా అనిపిస్తా ఉన్నదన్న? అంటే మార్పు కావాలంటే ఇంతవరకు అయితే మేము చూసిన మార్పు ఏం లేదు. మేము ఏదో మాకేదో చేస్తాడు, మాకేదో అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఎకరానికి 5,000 ఇచ్చేది ఈయన 7,500 ఇస్తున్నాడు. అప్పుడు మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. అది అంటే మేము ఒక ఆశపడ్డాం అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ మాకు అన్నం పెట్టిండు, కాకపోతే మేమేం చేసినామంటే మాకు ఈ అన్నం సరిపోతలే, పక్కన అన్నం కూడా దించుకొని ఇంకెక్కువ తినాలనే ఆశతోని మేము ఆ ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకొని ఓట్లు వేయడం జరిగింది. అయితే ఓట్లు వేసినాం, బాగానే ఉంది, వచ్చిండు. డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. గద్దె ఎక్కగానే ఎట్లా గెలిపి ఎమ్మడే రుణమాఫీ చేస్తా 2 లక్షలు అన్నాడు. ఫస్ట్ సంతకం అదే అని ఇప్పుడు అది ఇవ్వాలి. దానికి ఒక 2 వాయిదాలు పోయినాయి. 2 వాయిదాలు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1,00,000 అంటాడు, 1,50,000 అంటాడు, 2 లక్షలు అంటాడు. ఇప్పుడు 1,00,000 వరకు అందరికి చేసిండా? 1,00,000 వరకు కూడా అందరికీ రుణమాఫీ కాలే. నువ్వు ఇచ్చిన నిధులు మొత్తం దాంట్లో ఒక 30% అంతే. 30% చాలా మంది రైతులు కూడా ఇప్పుడు 1,00,000 వరకు 30% చేసినావు, 1,50,000 30% చేసినావు, 2 లక్షలు 30% చేసి ఇప్పుడు చాలా మంది జనాలు ఇప్పుడు పోయినసారి ఏముంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. 1,00,000 రూపాయలు రుణమాఫీ డైరెక్ట్ అకౌంట్లో వేసేది. ఒక రైతుకు నీకు 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, 1,50,000 ఉండని, 70,000 ఉండని, 80,000 ఉండని, నీకు 1,00,000 రూపాయల వరకు నీకు రుణమాఫీ చేస్తున్నా, ఒక గజే డబ్బులు నీ అకౌంట్లో వేస్తానా, అంతే నువ్వేమైనా చేసుకో. ఒక రైతుకు పక్కా 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే డైరెక్ట్ అకౌంట్లో పడేది రుణమాఫీ. 1,00,000 రూపాయలు మాఫీ అయ్యేది, 1,00,000 రూపాయలు ఎత్తుకొచ్చుకునేది, రైతు ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే రైతు 1,00,000 రూపాయలు అన్నాడు, 1,50,000 అన్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కాట్లు, 1,50,000 కాట్లు. ఇప్పుడు నీకు పగ్గాలు ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవికి ఇత్తివి, ఇటు బ్యాంకుకి ఇత్తివి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు రైతు ఏం చేస్తారు? బ్యాంకుకి వస్తే నీ రుణమాఫీ కాలేదు, నీకు ఎక్కువైంది అది ఇది అంటే ఎక్కడికి పోమంటారు? అగ్రికల్చర్ ఆఫీస్ పోమంటారు. అగ్రికల్చర్ ఆఫీస్ పోతే వాళ్ళు ఏదో యాప్లో ఆధార్ నెంబర్ కొడతారు, మీకు స్పెల్లింగ్లు తప్పు ఉన్నాయమ్మా, మీకు ఆధార్ కరెక్ట్ లేదు, మీకు పటాబుక్కుల పేరు తప్పు ఉన్నది, నువ్వు మార్చుకోవాలి, మీకు తర్వాత ఇంటికి వచ్చి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. రైతులు అయోమయంలో ఉన్నారు. నాకు ఎలిజిబిలిటీ ఉంది, నేను తీసుకున్న 70,000 80,000 నాకు మాఫీ కావట్లేదంటే నీకు ఆ తప్పున ఇది తప్పునని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు, అగ్రికల్చర్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు రైతు ఎడిపోవాలి? నువ్వు చేయకపోతే చెయ్యకపో. అసలే ఇది చెయ్యలేక దొంగ పనులు, రైతులు ఇబ్బంది పెట్టుడు, ముక్కు తిప్పులు పెట్టుడు, రైతులు పనులు వదిలిపెట్టుకొని, నాట్లే చదువులు పెట్టుకుని, కూలు వదిలిపెట్టుకొని వచ్చి బ్యాంకుల చుట్టూ తిరుగు, అగ్రికల్చర్ ఆఫర్ చుట్టూ, ఇదంతా కరెక్ట్ కాదు కదా. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఇప్పుడు రైతు బీమా ఉంది, రైతు బీమా కింద రైతు భరోసా అది ఇంకా దిక్కే లేదు. రైతు బంధు ఇప్పటి వరకు పడ్డదా? రైతు బంధు పడలే. 6 రోజులకి తను 25,000 వేయలే. ఇప్పుడు కరెంటు బిల్లు ఒకటి మాఫీ. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఉంది, గ్యాస్ డబ్బులు పడక ఒక్కొక్కరు ఇబ్బంది పడుతుంది. ఒకళ్ళు కొత్తనే, ఒకళ్ళు కొత్తలు, వాళ్ళు అన్ని ఫారాలు 6 గ్యారెంటీలో ఫామ్లు తీసుకొని, ఆధార్ కార్డులు తీసుకొని, బ్యాంక్ అకౌంట్లు తీసుకొని, కరెంట్ బిల్లు ఇవన్నీ తీసి మనలా చుట్టూ తిరుగుడు, నాకు మాఫీ కాలేదు, నాకు మాఫీ కాలేదు. ఇవన్నీ ఇబ్బందులు పడకుండా ఒక మోసపూరితమైన 6 గ్యారెంటీలతో వచ్చి తెలంగాణ ప్రజలు, ఒకప్పుడు తెలంగాణ ప్రజలు చాలా బాగుండేది, చాలా అంటే చాలా బాగుండేది. కేసీఆర్ గారు అన్ని విధాలా చాలా అందరికీ పుట్టిన బిడ్డ కాంచెలి చనిపోయే ముసలమ్మ కాంచెలి ప్రతి ఒక్క పథకం తెలంగాణ బిడ్డల కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండు. కళ్యాణ లక్ష్మి ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం గురించి చెప్పలే. నేను కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఇస్తా అని చెప్పలే, కళ్యాణ లక్ష్మి పథకం గురించే చెప్పలే. ఆయన పెట్టిండు, చేసిండు. ఎవరి కోసం? తెలంగాణ ప్రజలు బాగుండాలని కోసం. ప్లస్ కేసీఆర్ వచ్చినాక ఒక భూమిలో వాల్యూ పెరిగింది, భూమిలో పెట్టుబడులు పెరిగినాయి, ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉన్నాడు. ఈ జనాలు మా తెలంగాణ మీ ప్రజలు ఏం చేసినామంటే ఉండగేదో ఆశ ఉంటుంది కదా, ఆ సాత్రం మనకు గుర్తలే. ఆ సాత్రంతో ఉన్నోని పెట్టిటోని పాలిచ్చే బర్రెను వదిలిపెట్టుకొని ఏదో దున్నపోతే ఇమ్మడి పడ్డట్టు కథ అయింది అన్నట్టు. అది అట్లా చేయబట్టి ఇప్పుడు ఈయన ఏదో మూసపూరితో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక అంటే కామన్గా ఏం చేస్తాడు? పట్టించుకుంటలేడు. చేస్తాను హరీష్ రావును రాజీనామా చేయమంటాను. నువ్వు చక్కగా రైతు రుణమాఫీ చేయవది. ఇప్పుడు కొడంగల్నే కాలే, కొడంగల్ అయిందా? సగం మందికి కాలే, వాళ్ళు రోడ్ల మీద కొత్తలేరా? ఇప్పుడు బట్టి విక్రమార్క ఆయన దగ్గర అయిందా? ఆయన దగ్గర కాలే. ఇప్పుడు నువ్వు మీ ఉన్న లీడర్లనే వాళ్ళ ఊళ్ళోనే కాకపోతే సామాన్య ప్రజల లీడర్లు వాళ్ళ ఊళ్ళల్లో ఎవరికైతుంది? వాళ్ళని పట్టించుకుంటాడు ఎవడు? అసలు రుణమాఫీ కాలే, అసలే చేయలేదు. నీకు అర్హత లేదు హరీష్ రావును రాజీనామా చేయడానికి. అసలు నీకు ఏం అర్హత ఉందని రాజీనామా చేయంటున్నావు? నువ్వు ముందు గణాంకాలు ముందు పెట్టు. నేను ఇంత ఇప్పుడు 41 కోట్లు నువ్వు
చేసినా అంటాను. మొన్న ఏమన్నాడు 75 కోట్ల 41 కోట్లు అన్నా కానీ 75,500 కోట్లే ఇచ్చినావు అనే వాళ్ళు బట్టి అనలే ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు మీ దాంట్లోనే ఒకరికొకరు పడక కొట్టుకొని చేస్తాను. వ్యవసాయ శాఖ మంత్రి ఒక విధంగా మాటలు, బట్టి ఒక మీద, కోమటిరెడ్డి వెంకట ఒక మీద మాటలు, నువ్వు ఒక విధంగా మాటలు. నువ్వు అసలు సీఎం అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. హోంశాఖ అతని దగ్గరనే ఉన్నది. హోంశాఖ అవును, అంతే ఆయన అన్నీ ఆయన దగ్గరనే ఉంది. హోంశాఖ ఏడు, విద్యుత్ శాఖ ఏడు, ఏమి ఏడు. కాళేశ్వరం వస్తే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లు కట్టుకుంటే దానికి మనం మొత్తం కట్టుకున్నాక చీరికలో దాయో పడతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అదే ఒక పిల్లర్ దగ్గర ఏదో చీరికలు ఇట్లా పడుతుంది, మరమ్మతు చేసుకుంటే మళ్ళీ వాటర్ వస్తాయి. ఆ ఒక్క ఉద్దేశం కూడా నువ్వు అనుకోకుండా మనం కొత్త ఇల్లు కడితేనే వానలు పడితే చీరికల వాసి మొత్తం నిమ్మొస్తా ఉంటుంది. దానికి నువ్వు కూలిపోయిందో, కాలిపోయిందో, మునిగిపోయిందో అని మాట్లాడుతుంటివి. కాళేశ్వరం జనాలు ఇప్పుడు ఆపితే ఒక్కొక్క ఊర్లలో అసలు ఇంతవరకు కూడా మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చెరువులు ఎండిపోయినాయి. అప్పుడు వానాకాలం, ఎండాకాలం మొత్తం అలుగులు పోసినాయి మా చెరువులు. పోయినసారి అయితే మా వాగు మొత్తం కొట్టుకోపోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమంటున్నారు? అసలు ఎమ్మెల్యే అంటే మాకు అసలు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కారు మీద వచ్చేది, హాయ్ చెప్పేది, బాయ్ చెప్పేది, పోయేది ఇంతవరకే. ఇప్పుడు కూడా వాళ్ళ అసలు పాలన కూడా కరెక్ట్ లేదు. అసలు ఎమ్మెల్యే ఏం చేస్తుందని తుర్రు మొత్తం డెవలప్మెంట్ మన దయాకర్రావు సారే చేసే. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? దయాకర్రావు చేసిన ఏదో మిగిలిపోయిన పనులు చేస్తుంది తప్ప ఆమె సొంతంగా తెచ్చిన పనులు ఏముంది? ఎక్కడో మూడు అంటే ఇక్కడ 30 కిలోమీటర్ల కాలువ తవ్విన దేవరూపాలు ఎక్కడ చెప్తున్నాడ. ఆ 30 రూపాయలు కాలువ ఎక్కడ తవ్విందో చెప్పుడు, ఎట్లా నీళ్ళు వచ్చినా చెప్పనా? దేవాదాయ శాఖ ఇప్పుడు వాళ్ళ మోటార్లకు బీఆర్ఎస్ వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారా? బీఆర్ఎస్ వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. అవును, మరి అంతే. ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు తొర్రలో ఆమె సొంతంగా ఏం చేసిందో చెప్పాను యశస్విని మేడం. ఏం చేసింది అసలు? ఇంతవరకు కొత్త పని ఒక్కటి కూడా రాలే. ఇప్పుడు అన్ని మార్కెట్లు అయినా, రోడ్లు అయినా, సెంట్రల్ లైటింగ్, ఇంకా సెంట్రల్ లైటింగ్ వాళ్ళు వచ్చే నిధులు ఆపిల్లు. మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమని చెప్తాను? అది వేస్ట్ ప్రభుత్వం. సామాన్యునికి, రైతులకు కానీ, సామాన్యునికి కానీ కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వం. అది కష్టం. ఈ గవర్నమెంట్ మనం ఎంత త్వరగా అంత గద్ద దించితే అంత తెలంగాణ ప్రజలకు అంత మంచిది. మన కంట్లే మనమే పొడుచుకున్నాం 2000తోని. మన కంట్లే మనం పొడుచుకున్నాం కాబట్టి అది ఎప్పుడు జరగవద్దు. కేసీఆర్ పాలన, దయాకర్ గారి పాలన చాలా బాగున్నది. కావున వాళ్ళకే మనం ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ అయినా చూసుకొని చేయాలి. రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర వ్యక్తి తెలంగాణకి ఏ విధమైన బాగా చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో కూడా కరెంటు పోతే, ఇప్పుడు ప్రతి గ్రామంలో కరెంటు పోతుంది 2-3 గంటలు రోజుకు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు పోతుంది ఒక్కొక్కసారి. అసలు ఘోరంగా ఉన్నది ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ పోయిందంటే జై కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ పోయిందంటే జై కాంగ్రెస్, అట్లా వచ్చింది. ఇప్పుడు మొత్తం గ్రామాలలో మొత్తం టోటల్ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి గనక ఈ నెక్స్ట్ వచ్చే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళు పెట్టే సర్పంచ్ వార్డు మెంబర్లు కానీ ప్రజలు నమ్మటట్లేరు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ప్లస్ స్థానిక ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అనుకుంటున్నా.